హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు అన్ని క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయండి. మీరు ఎన్ని ఆన్సర్ చేయగలరో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ జీవి మెదడు తన శరీరం కంటే పెద్దది? ఆప్షన్స్: ఏ చీమ, బి దోమ, సి సీతాకోకచిలుక అండ్ డి ఈగ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే చీమ. అవునండి, చీమ మెదడు తన శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, చెట్టుకి రివర్స్లో వేలాడుతూ పడుకునే పక్షి ఏది? ఆప్షన్స్: ఏ పావురం, బి గుడ్లగూబ, సి గబ్బిలం అండ్ డి రామచిలుక. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పాను కదండి, ఈరోజు క్వశ్చన్స్ అన్నీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఒక లైక్ చేయండి. ఆన్సర్ ఏంటంటే గబ్బిలం. గబ్బిలం అనేది రివర్స్లో పడుకొని ఉంటుందంటండి చెట్టుకి. క్వశ్చన్ నెంబర్ 3, పాలు తెల్లగా ఉండడానికి గల కారణం ఏంటి? ఆప్షన్స్: ఏ కెసిన్, బి కెరాటిన్, సి క్లోరోఫిల్ అండ్ డి ట్రిప్సిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే పాలల్లో ఏం ఉండడం వల్ల తెల్లగా ఉంటాయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే కెసిన్. కెసిన్ ఉండడం వల్ల పాలు అనేవి తెల్లగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, కొబ్బరి నీరు తాగడం వల్ల ఏ వ్యాధి నయమవుతుంది? ఆప్షన్స్: ఏ హార్ట్ అటాక్, బి బ్లడ్ ప్రెషర్, సి స్టమక్ పెయిన్ అండ్ డి కాన్స్టిపేషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్. కొబ్బరి నీరు తాగితే బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 5, ముఖం అందంగా మెరిసేలా చేసే పదార్థం ఏది? ఆప్షన్స్: ఏ పాలు, బి పసుపు, సి పెరుగు అండ్ డి నెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ మధ్యన ఇన్స్టాలో నెయ్యితో చేసే ప్యాక్ అనేది వైరల్ చాలా అవుతుందండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే పాలు. పాలు అనేవి మన ఇంట్లో ఉండనే ఉంటాయి కదండి. పాలతో మొహం మొత్తం రుద్దుకుంటే మొహం బాగా గ్లోయింగ్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, 365 రోజులు వర్షం పడే ప్రదేశం ఏది? ఆప్షన్స్: ఏ మాసిన్రం, బి చిరపుంజి, సి డాష్ అండ్ డి డాష్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాష్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఆల్రెడీ అర్థం అయ్యిపోయి ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే 2 అండి. మాసిన్రం అలాగే చిరపుంజిలో 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఏ దేశంలో చెత్తతో కరెంటును తయారు చేస్తారు? ఆప్షన్స్: ఏ సింగపూర్, బి కెనడా, సి జర్మనీ అండ్ డి ఫిన్లాండ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇదేదో బాగానే ఉంది కదండి, చెత్తతో కరెంటుని తయారు చేస్తారట. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే సింగపూర్. సింగపూర్లో ఇలా చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 8, భారత్లో డబ్బులను దేంతో తయారు చేస్తారు? ఆప్షన్స్: ఏ పత్తి, బి చందనం కర్ర, సి గులాబీ పూలు అండ్ డి వెదురు కర్ర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డబ్బులండి, అదే నోట్లు ఉంటాయి కదా, 100, 500 అలాగా నోట్లు ఉంటాయి కదా, వేటితో తయారు చేస్తారంటే పత్తితో అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, వర్షం నీరు తాగడం వల్ల ఏ వ్యాధి రాకుండా ఉంటుంది? ఆప్షన్స్: ఏ డయాబెటీస్, బి ఒబిసిటీ, సి బ్లడ్ ప్రెషర్ అండ్ డి క్యాన్సర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు అనుకోవచ్చు వర్షం నీరు ఎవరైనా తాగుతారా అని. కొందరికి ఇష్టం ఉంటుంది కదండి వర్షంలో ఆడుకోవడం, వర్షంలో గెంతడం, అలా అనమాట. వర్షం నీరు తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుందట. క్వశ్చన్ నెంబర్ 10, రక్తం బాగా పెరగాలంటే ఏం తినాలి? ఆప్షన్స్: ఏ బెల్లం, బి దానిమ్మ, సి నువ్వులు అండ్ డి పల్లీలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మదర్స్కి అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ బాగా తెలుస్తుందండి, అంటే పెద్దోళ్ళకి కూడా తెలుస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఈ 4 అండి. బెల్లం తిన్నా సరే మన ఒంట్లో రక్తం పెరుగుతుంది. అలాగే నువ్వులు అంటే తెలుసు కదండి, సిసామే సీడ్స్ అంటారు. అలాగే పల్లీలు, గ్రౌండ్ నట్స్, ఇవన్నీ తిన్నా సరే బ్లడ్ అనేది పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 11, మనుషుల రక్తాన్ని తాగే జీవి ఏది? ఆప్షన్స్: ఏ తేనెటీగ, బి చీమ, సి దోమ అండ్ డి ఈగ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈరోజు అన్నీ సింపుల్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదండి. క్వశ్చన్స్ అన్నీ తెలిసినలాగే ఉన్నాయి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే దోమ. మనుషుల రక్తాన్ని పీల్చుకు తాగేది దోమే కదండి. వాటి వల్లే కదండి మలేరియా, డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి.
ఇకపోతే 12th క్వశ్చన్ ఏంటంటే ఏ వస్తువును ఒక మనిషి నుండి దొంగతనం చేయలేము? ఆప్షన్స్: ఏ బంగారం, బి వెండి, సి ఆస్తులు అండ్ డి జ్ఞానం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇవన్నీ ఆప్షన్స్ చూడగానే మనకు అర్థమయ్యే పోయింటది. ఆన్సర్ ఏంటంటే జ్ఞానం. అవునండి, మన ఒంట్లో ఉన్న బంగారమైన, వెండైనా, మనకున్న ఆస్తులైనా దొంగిలించవచ్చు, కానీ మనలో ఉన్న తెలివితేటలు, మనకున్న చదువు దొంగతనం చేయలేము. ఇవి మన చిన్నప్పటి నుంచి అంటే గురువులు చెప్తూనే ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 13. ఉదయాన్నే నీటిలో ఏం కలుపుకొని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ మెంతులు, బి జీలకర్ర, సి దాల్చిన చెక్క అండ్ డి సోంపు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజు వంటగదిలో వాడే వాటితోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే జీలకర్ర. ఒక గ్లాసుడు వాటర్లో జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకొని తాగితే పొద్దున్న జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుందండి. ఇందాక చెప్పాను కదా, మెంతులు కూడా ఒంటికి చలవ చేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా తెలివితేటలు పెంచుతుంది. ఇలానేనండి సోంపు కూడా జీర్ణశక్తినే ఇచ్చేస్తుంది. ఎప్పుడైనా భోజనాలకు వెళ్ళేటప్పుడు లాస్ట్లో సోంపు చక్కెర ఇస్తారు కదండి. క్వశ్చన్ నెంబర్ 14. పొద్దున్న బ్రష్ చేయకుండా నీరు తాగితే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ బీపీ పెరుగుతుంది, బి కడుపు నొప్పి వస్తుంది, సి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అండ్ డి పళ్ళు పాడవుతాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మనం రోజు చేసే పనే అండి, పడుకొని లెగ్గానే మనం వాటర్ తాగుతాము. దానివల్ల ఉపయోగం ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. ఇదేం అబద్ధం కాదు, నిజంగే. అలాగే కడుపు కూడా క్లీన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఏ కూరగాయ తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది? ఆప్షన్స్: ఏ పంప్కిన్, బి కాలీఫ్లవర్, సి క్యాబేజ్ అండ్ డి స్పినాచ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదండి, తెలియకపోయిన వాళ్ళకి చెప్తున్నాను. పంప్కిన్ అంటే గుమ్మడికాయ, కాలీఫ్లవర్ అంటే అదే పూల్ గోబీ, క్యాబేజ్ అంటే క్యాబేజే, అలాగే స్పినాచ్ అంటే పాలకూర. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే క్యాబేజ్. ఏది తిన్నా సరే ప్రతిదీ ప్రాబ్లమేనండి, ఎందుకంటే పెస్టిసైడ్స్ అంత యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఏదైనా లిమిట్లో తింటే ఏం కాదు, క్యాబేజ్ ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ ఇవ్వండి.